అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తందూరి చేపను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసము నేను కొరమేను చేపను తీసుకున్నాను. కొరమేను చేపను శుభ్రంగా నేలకేసి తోమి ఆ తర్వాత పొట్ట కోసుకోవాలి. కోసుకున్న తర్వాత దానిలో ఉండే పేగులు అన్నీ తీసి బయట వేసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత చేపలన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 చేపలు తీసుకున్నాను. 3 చేపలకు ఘాట్లు పెట్టుకొని చేప ఘాట్లు పెట్టుకున్న చేపకి నిమ్మకాయ పూసుకోవాలి. ముందు నిమ్మకాయ దబ్బని తీసుకొని నిమ్మకాయ చేపలు మొత్తానికి రుద్దుకోవాలి. నిమ్మకాయ రుద్దుకున్న తర్వాత అల్లం పేస్టు, కారము, పసుపు, ఉప్పు, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, ఎర్రగడ్డలు వేసి దానికి దారం కట్టుకోవాలి. చేపకి దారం నుంచి దారం ఎందుకంటే అవి మొత్తం బయటికి రాకుండా దారం కట్టుకోవాలి. తర్వాత కట్టుకున్న తర్వాత పైన మొత్తం ఆయిల్ వేస్తే బాగుంటుంది. చేప బాగా ఉడుకుతుంది. అంతా వేసిన తర్వాత దారం కట్టుకోవాలి. చేపను మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అల్యూమినియం పేపర్ తీసుకుని అల్యూమినియం పేపర్లో ఒక్కొక్క పేపర్లో మనకు కావాల్సినంత కట్ చేసుకోవాలి. పేపరు కట్ చేసుకొని చేపను అందులో పెట్టి మడత పెట్టుకోవాలి. మొత్తము దాన్ని చుట్టేయాల. అది ఇట్లా మాడిస్తే మొత్తం దానికి అంటుకుపోతుంది. అప్పుడు మంట పెట్టి పొయ్యి మీద మంటలో దీన్ని చేపలను పెట్టేసి ఉడికించుకోవాలి. అంతే, తందూరి చేప రెడీ. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇట్నే ట్రై చేస్తారు.